ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన మరి దేవుని బిడ్డలారా, మళ్ళీ తిరిగి పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క వాక్య భాగము కొరకే, ధ్యానము కొరకే మరి మనం చేరి ఉన్నాము. కాబట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని గురించి చదువుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వానిని ముట్టడు. నిజమే, మనం దేవుని మూలముగా పుట్టిన వారము, తిరిగి జన్మించిన వారము. కాబట్టి మరి పరిశుద్ధులంగా మార్చబడిన స్త్రీ కానీ పురుషుడు కానీ మరి తనను తానే భద్రం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. లోక సంబంధమైన మాలిన్యాన్ని, లోక సంబంధమైన పాపాన్ని అంటకుండా, మరి దుష్టుడు వాళ్ళను ముట్టకుండా వాళ్ళ కాళ్ళే భద్రపరుచుకుంటారు. నిజంగా మరి మన పితరుడైన యోసేపు నిజంగా పోతీఫరు భార్య పాపం చేయమని ఎంతో టార్చర్ పెడుతూ, ఎంతో ఒత్తిడి చేస్తూ, ఎన్నో విధాలుగా అతన్ని శోధిస్తూ ఉన్నది. అయినప్పుడు కూడా తన పవిత్రమైన జీవితము దేవుని మూలముగా అతను జన్మించినవాడు కాబట్టి, పాపం అంటే అతను ఒప్పుకోలేదు. కాబట్టి తనను తాను భద్రపరచుకోవటానికి, ఆమె చేతిలో నుండి పారిపోవటానికి ఆయన ప్రయత్నం చేసినాడు. కారణం ఏమి అంటే, యోసేపు దేవుడి మూలముగా పుట్టినాడు కాబట్టి తనను తానే భద్రపరచుకోవాలి. పాపము నాకు అంటకూడదు, లోక మాలిన్యము కానీ పాపము కానీ ఏది కూడా మరి నన్ను తాకకూడదని ఆ పవిత్రమైన పరిశుద్ధ జీవితము యోసేపు తను కాపాడుకున్నాడు. దుష్టుడు ఒకవేళ ముట్టబోయినా కూడా దుష్టుడిని ముట్టనీయకుండా తనను తానే భద్రపరుచుకున్నాడు. నా సహోదరుడా, సహోదరి, యొక్క సమయంలో మరి నీవు కూడా దేవుని మూలముగా పుట్టినావు, జన్మించినావు. కాబట్టి మరి నీ యొక్క విశ్వాసము, నీ పరిశుద్ధత, నీ పవిత్రతను నువ్వు కాపాడుకో. దుష్టుని చేతిలో నువ్వు పడకుండా నిన్ను నువ్వే భద్రపరచుకో. మరి పవిత్రమైన జీవితం జీవించినప్పుడు ఒక సమయం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. పరలోక రాజ్యం, నిత్యత్వం, నిత్య జీవములో ఉండాలి అంటే నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో. యోసేపు వలె దుష్టుని ముట్టనీయకుండా నీ శరీరాన్ని కానీ నీ దేహాన్ని కానీ పాపాన్ని అంటకుండా నువ్వు పవిత్రంగా జీవించు. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలము ఈ లోకంలో ఇస్తాడు, పరలోక రాజ్యంలో ఇస్తాడు. యోసేపు పవిత్రంగా జీవించినాడు కాబట్టి ఐగుప్తు దేశంలో ఆయన ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. ఎవరైనా సరే పరిశుద్ధ జీవితం పవిత్రంగా జీవించినప్పుడు దేవుడు ఆ స్థాయిలోకి నిన్ను, నన్ను, మనందరిని కూడా తీసుకొచ్చుకునేవాడుగా ఉన్నాడు, తెస్తాడు. తప్పనిసరిగా ఆ ఆశీర్వాదము, దీవెన దేవుడు మనకి అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు వాక్యాన్ని దీవించి బలపరచునుగా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, సర్వశక్తిమంతుడా, యేసుక్రీస్తు ప్రభువా, అయా నీ ప్రజలైన నీ బిడ్డలతో సమయంలో మాట్లాడినారు. కాబట్టి అయా దేవుని మూలముగా పుట్టినవాడు పాపం చేయడు, దుష్టుడు అతన్ని ముట్టడు, తనను తానే భద్రపరుచుకుంటాడని మీ వాక్యం మాట్లాడింది. కాబట్టి ప్రజలందరినీ కూడా దీవించి దుష్టుని బారిలో నుంచి విడిపించి వారి పరిశుద్ధ జీవితం జీవించడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్. మంచిది దేవుడు బిడ్డలారా, మరి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, మన వాళ్ళందరికీ కూడా పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచునుగాక.